రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు తీసుకున్న సదన్ కుమార్ ముస్తాబాద్ పోలీస్ స్టేషన్ కు మొట్టమొదటిసారిగా సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ అధిక వడ్డీ వసూలు చేసి పీడిస్తున్నారని, రైతుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని, అవసరాలకు అప్పు తీసుకుంటే అధిక వడ్డీ వసూలు చేస్తున్న వారు పద్ధతులు మార్చుకోవాలని సూచించారు. యువత మత్తు పదార్థాలు, గంజాయి అమ్ముతున్న, సేవించిన వారి వివరాలు తెలిపితే తప్పుదోవ పట్టకుండా అరికట్టవచ్చని అన్నారు. ఈ మధ్య కాలంలో ఆన్లైన్ ద్వారా చాలా మంది మోసపోతున్నారు, అపరిచిత వ్యక్తులకు అకౌంట్ సంబంధిత వివరాలు చెప్పకూడదని హితవు పలికారు. మీ అకౌంట్ నుంచి డబ్బులు దొంగలించినట్లయితే 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని అన్నారు. ఈ సమావేశంలో ఎస్ఐ శేఖర్ రెడ్డి పాల్గొన్నారు. పోలీసు వారి విజ్ఞప్తి ఏంటంటే, గ్రామాల నుంచి ముఖ్యంగా పేద రైతుల నుంచి తరచుగా కొన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి. అవి అధిక వడ్డీతోని రైతులను పీడిస్తున్నారని రిపీటెడ్గా కంప్లైంట్స్ రావడం మేము దాన్ని ప్రత్యేక దృష్టి సారించాం. దయచేసి ఎవరైతే రైతులను పీడిస్తున్నారో వాళ్ళు పద్ధతులు మార్చుకోవాలి. జనరల్ గ్రామాలలో ఇచ్చుకునే పద్ధతి ఉంటుంది, కానీ వాళ్ళ అవసరాన్ని వాళ్ళు సాగుగా చేసుకొని అధిక వడ్డీ వసూలు చేస్తే మాత్రం తప్పకుండా వాళ్ళని చర్యలు తీసుకోవడానికి మేము గ్రామాల వారిగా సమాచారం సేకరిస్తున్నాము. సో ఈ విషయం అధిక వడ్డీ వ్యాపారం చేసే వారు గమనించాలని కోరుకుంటూ, ఇంకా ముఖ్యంగా మేము యువత మీద ప్రత్యేక దృష్టి పెడుతున్నాం. గ్రామాలలో వ్యాపకంగా నీరు యొక్క గంజాయి తాగేటువంటి కొంత లంపెన్ పిల్లగాలు తిరుగుతున్నారని తెలుస్తుంది. అంటే కొంతమంది స్టూడెంట్స్ కూడా దానికి అడిక్ట్ అవుతున్నట్టు తెలుస్తుంది. దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టినాము. అలాంటి వాళ్ళు ఉన్నా కూడా మాకు పోలీస్ శాఖకు సమాచారం ఇస్తే వాళ్ళ పేరును గోప్యంగా ఉంచి వాళ్ళను తప్పకుండా సన్మానించడం జరుగుతుంది. కాబట్టి ఈ పోలీస్ శాఖ ఏదైతే మీ గురించి పనిచేస్తున్నటువంటి అవకాశాన్ని వినియోగించుకోవాలి. పోలీస్ శాఖను ఉపయోగించుకొని గ్రామాలలో ఉన్నటువంటి సిస్టమ్ను బలోపేతం చేయడానికి మీ తరఫున సహకారం, సమాచారం, ఆ సమాచారంతో మేము గ్రామాలలో యాక్ట్ చేసి అందరినీ సుఖశాంతితో ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి మీ నుంచి సహకారం కూడా కోరుకుంటున్నాం. ఆధునిక సమాజ పోగొడలో భాగంగా ఇప్పుడు అధునాతన పరిస్థితుల్లో నేరాలు జరుగుతుంది. ముఖ్యంగా సైబర్ నేరాలు. ఇప్పుడు ఆఫ్రికాలో కూర్చున్న వ్యక్తులు కానీ, లేకపోతే ఆస్ట్రేలియాలో కూర్చున్న వ్యక్తులు కానీ మన ముస్తాబాద్లో ఉన్న బ్యాంకులో ఎంత డబ్బు ఉన్నది, దాన్ని ఏ విధంగా చోరీ చేయాలన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి టెక్నాలజీతో అలా బ్యాంకులకు, మన అకౌంట్లకు అన్నందిస్తుంది. కాబట్టి అపరిచితుల అంటే పరిచయం లేని ఏ వ్యక్తి కూడా మీ అకౌంట్ వివరాలు కానీ, మీకు సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ కానీ చెప్పకూడదు. ఒకవేళ మిమ్మల్ని మభ్యపెట్టి తప్పిదాల్లో వాళ్ళు చెప్పే ప్రయత్నం చేసి వెంటనే ఆ అమౌంట్ కనుక మీకు కట్ అయినట్టు మెసేజ్ రాగానే లిటిల్ నో టైం, అంటే సమయం తీసుకోకుండా 1930 కాల్ చేస్తే అది ఆ డబ్బు ఇమ్మీడియట్గా ఫ్రీజ్ చేయబడుతుంది. మళ్ళీ తప్పకుండా మళ్ళీ మీ ఖాతాలో తిరిగి రాబడుతుంది. కాబట్టి ఈ 1930 టోల్ నెంబర్ను అందరూ వాడుకోవాలని కోరుతున్నాను.